ఏపీ సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభంగానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణా జిల్లా కేసరపల్లి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. చంద్రబాబు సహా 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రమాణ స్వీకార సభా వేదిక నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చకచకా పూర్తవుతున్నాయి. ప్రస్తుతం మనం ప్రధానమైన స్టేజ్ ఏదైతే ఉందో స్టేజ్ మీద నుంచే ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి సభ ప్రాంగణంలో ఉన్నటువంటి మెయిన్ స్టేజ్ సిద్ధమవుతుంది. మొత్తంగా స్టేజ్ మీద భారీ స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అతిరథ మహారథులందరూ కూడా ఈ స్టేజ్ మీద నుంచి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. కేవలం ఈ స్టేజ్ మీద విఐపీలు, వివిఐపీలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే కేంద్రానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో ఈ సభా వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. రేపు ఉదయం 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఉదయం 10:30 ప్రాంతంలో ప్రధానమంత్రి మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి ప్లేస్ కావడంతో ఇక్కడికి వెంటనే సభా స్థలానికి వస్తారు. కేసరపల్లిలోని ఈ సభా స్థలం మీద చంద్రబాబు నాయుడు ఇదే ప్లేస్ నుంచి 2019లో పసుపు కుంకుమను అనౌన్స్ చేశారు. మళ్ళీ అదే స్టేజ్ నుంచి ప్రమాణ స్వీకారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే అతిరథ మహారథులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఈ స్టేజ్ మీద కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మొత్తంగా 60 మంది మాత్రమే ఈ ప్రధాన వేదిక మీద కూర్చుని ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చూసే ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు అధికారులు. కెమెరా పర్సన్ జీవన్తో కాంతి, హెచ్ఎంటీవీ, గన్నవరం నుంచి. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి సందడి నెలకొంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు విజయవాడ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా చేరుకున్నారు. అమిత్ షా వెంట బండి సంజయ్, ఇతర నేతలు ఉన్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి స్వాగతం పలికారు. చంద్రబాబుతో అమిత్ షా భేటీ అయ్యారు. అర్ధరాత్రి తర్వాత గవర్నర్కు మంత్రుల జాబితాను పంపించారు. చంద్రబాబుతో సహా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. జనసేన తరపున 3, బీజేపీ తరపున 1కి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక మంత్రి పదవులు దక్కించుకున్న వారితో ఇతర ఎమ్మెల్యేలు, నేతలు, కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడకు చేరుకున్నారు.